ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట. ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కార్మిక మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్,
దేవాదాయ శాఖ వైదిక సలహాదారు గోవింద హరిశర్మతో కలిసి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారులను దర్శించుకున్న అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి మంగళాశాసనాలు అందజేశారు. గోదావరి తీరం వెంట ఉన్న పలు ఆలయాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. మంత్రులు లక్ష్మణ్ కుమార్, డాక్టర్ వివేక్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని వివరించారు. ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో ఆలయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంలోని భాగంగా గోదావరి తీరం వెంట ఉన్న పలు ఆలయాలను అభివృద్ధి చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. గోదావరి తీరంలో ఉన్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం మాస్టర్ ప్లాన్, టెంపుల్ సిటీ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని వివరించారు. బాసరలోని సరస్వతి అమ్మవారు, కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని, అలాగే రాష్ట్రంలోని ఆలయాలను ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడం జరిగిందని వివరించారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ అమల్లో పాటు టెంపుల్ సిటీ నిర్మాణ పనులకు ప్రణాళికలు తయారు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో పాటు పలువురు సంబంధిత అధికారులు మాస్టర్ ప్లాన్ అమలు తీరును పరిశీలించి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారని ఈ సందర్భంగా వారు వివరించారు. ప్రజాప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట, ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పరిసరాలను, మాడ వీధులను, కోనేరు మరియు దేవస్థానం ఆవరణలను మాస్టర్ ప్లాన్ అమలు తీరును రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావుతో పాటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ధార్మిక శాఖ సలహాదారు గోవింద హరిశర్మ, అలాగే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీఓ మధుసంతో పాటు కలిసి ఆలయ పరిసరాలను, అదేవిధంగా మాడ వీధులను పరిశీలించి మాస్టర్ ప్లాన్కు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాలల భద్రత, డ్రగ్స్ వద్దని చెప్పండి పేరిట కార్యక్రమం. పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాలల భద్రత అండ్ డ్రగ్స్ వద్దని చెప్పండి పేరిట కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. టీనేజ్లు, గర్భధారణలు మరియు ఎలైష్మెంట్ కేసులపై కౌమార బాలికలకు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు, ఎలైష్మెంట్ మరియు తొందరపాటు గర్భధారణల వల్ల కలిగే తీవ్ర ప్రభావాల గురించి వివరించారు. యుక్త వయస్కులు అలాంటి పరిస్థితుల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చట్టపరమైన పరిణామాలు మరియు ఆరోగ్య సమస్యలను గుర్తుంచుకోవాలని సూచించారు. అలాగే తమ భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని విద్యపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అదనంగా స్నేహ గ్రూపుల ద్వారా గ్రామస్థాయిలో పిల్లల సమస్యలను గుర్తించి వారికి తగిన కౌన్సిలింగ్ అందించాలని, అవసరమైతే సంబంధిత విభాగాల సహకారంతో పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె రాజ్కుమార్, డిఆర్డీఓ రఘువరన్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓలు శ్రీనివాస్, జయపాల్ రెడ్డి, ఎంప్లాయ్మెంట్ అధికారిని సత్యమ్మ, బీసీ వెల్ఫేర్ అధికారిని వెల్ఫేర్ వర్డ్ సభ్యులు, జిల్లా సమైక్య అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.